వెల్కమ్ మిస్టర్ వాసుదేవ్, వెల్కమ్. నేను మీ ఇంటికొచ్చానేంటా అని ఆశ్చర్యపోతున్నావా? తప్పదు వాసుదేవ్, అవసరం ఏ పనైనా చేయిస్తుంది. నీకవసరమైనప్పుడు నువ్వే మా ఇంటికి మాట్లాడ్డానికి వచ్చావు. ఇప్పుడు అవసరం నాది కాబట్టి నీతో మాట్లాడ్డానికి నేనే మీ ఇంటికొచ్చాను. నా అవసరంలో ఉన్న బాధను గుర్తించి ఆ రోజు నా మాటకు విలువిచ్చుంటే ఈరోజు మీరేలా నా ఇంటికొచ్చే అవసరం ఉండేది కాదు. మీరు రావాల్సిన సమయం, సందర్భం, అవసరం అన్నీ దాటిపోయాయి. మీరు వస్తారని ఊహించాను, కానీ శక్తి జైలుకు వెళ్లకముందు వస్తారనుకున్నాను. చాలా ఆలస్యం అయిపోయింది. ఒకవేళ కేసును విత్డ్రా చేసుకోమని అడగడానికి వచ్చారా మాతృమూర్తి గారు, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. వాసుదేవ్, తప్పు చేశావు. చాలా పెద్ద తప్పు చేశావు. జీవితంలో ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేశావు. నా కొడుకు శక్తి, వాణ్ణి ఈ చేతులతో పెంచాను. వాడి మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. నా కొడుకు మీద నేను, నా భర్త, నా కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. వచ్చేసారి నా స్థానంలో కూర్చోవలసిన మేయర్ వాడు. ప్రజలకి నా బదులు సేవ చేయాల్సిన వాడు. అలాంటి నా వారసుడు జీవితాన్ని జైలుకు పంపి సర్వనాశనం చేశావు కదా వాసుదేవ్. నా కొడుకు తెలుసో తెలియకో తప్పు చేశాడు, నిజమే. కాని ఆ తప్పును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకుని మరి నేను మీ ఇంటికొచ్చాను. ఆ తప్పును సరిదిద్దుకునే లోపే నువ్వు తొందరపడి నా కొడుకును జైలుకు పంపించావు. చూడండి మాతృమూర్తి గారు, సరిదిద్దుకోవడానికి మీ కొడుకు చేసింది మామూలు తప్పు కాదు. దాన్ని మీరెప్పటికీ సరిదిద్దుకోలేరు. అమ్మాను, నువ్వు బ్రతికే ఉన్నావమ్మా. నిజంగానే నువ్వు బ్రతికున్నావమ్మా. జై నమ్మకం, నాలో ఊపిరి పోసుకున్న ఆశ నిజమా అబద్ధమా? మరి ఈ చేతులతో ఖననం చేశాను కదా, అది నువ్వు కదా? చెప్పమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావా? నన్ను క్షమించమ్మా. నిజంగా నువ్వు బ్రతికే ఉంటే నీకు కర్మ చేయడం, నీ ఫోటోకు దండ వేయడం, నీ దగ్గర దీపం పెట్టడం నేను చేసిన తప్పేగా? ఏంటి తల్లి ఇది? ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని సందిగ్ధంలో ఉన్నాను. నువ్వు బ్రతికే ఉన్నావని జై నమ్మకం చూస్తుంటే నాకు ఆశ బలపడుతుంది. ఉమాదేవి మాటల్లో అర్థం కూడా అదే అనిపిస్తుంది. నువ్వు బ్రతికే ఉంటే అంతకన్నా సంతోషం, ఆనందం నాకింకేముంటుంది? వెతుకుతానమ్మా, నీకోసం వెతుకుతాను. ఎందుకో నువ్వు తిరిగి నా దగ్గరకు వస్తావేమోన్న నమ్మకం, ఆశ నాకు కలుగుతూ ఉన్నాయి.
ఉమాదేవి ఇంటికి వచ్చినప్పుడు నేను కోల్పోయిన సంతోషాన్ని, నాకు తిరిగి రాదనుకున్న ఆనందాన్ని తిరిగి నీకిద్దామనుకున్నాను అంది. అంటే ఆ సంతోషం, ఆ ఆనందం అది నువ్వేనా? నా కూతురు అనునా? తెలుసుకుంటాను. ఫోన్లో కాదు, ఉమాదేవి ఇంటికెళ్ళి మాట్లాడతాను. నా కూతురు నాకు కావాలి, నా కోసం తిరిగి రావాలి. వెళ్తాను. ఇప్పుడే ఉమాదేవి ఇంటికి వెళ్తాను. నీ గురించి తెలుసుకుంటాను. నిజంగా బ్రతికే ఉంటే నేను నాతో తీసుకొస్తాను. వస్తున్నానమ్మా. ఈ నాన్న నీకోసం వస్తున్నాడా? అమ్మా, అమ్మా, ఏంట్రా? నన్ను క్షమించమ్మా. ఎందుకురా? నీకు మాటిచ్చి కూడా ఆ మాటను తప్పి నేను వెళ్ళి వాసుదేవ్ గారితో మాట్లాడొచ్చాను. ఏంటి జై నువ్వు చెప్పేది? అవునమ్మా, నేనిప్పుడు ఆ ఇంటి నుంచే వస్తున్నాను. అదేంట్రా, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? లేదమ్మా. మళ్ళీ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఆయన ఎందుకు కలిసావు? ఏం మాట్లాడావు? నువ్వు చెప్పినట్లుగా ఆయన నన్ను వదలడు. తన దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ విషయం మాట్లాడొద్దామనే వెళ్ళానమ్మా. అలాంటప్పుడు దూరంగా ఉండాలి కదరా, వెళ్ళి మాట్లాడడం ఎందుకు? మనం ఎంత దూరంగా ఉన్నా ఆయన మనకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడమ్మా. అందుకే ఇంకెప్పుడు ఆయన్ని నన్ను కొడుకుగా చూడొద్దు అని చెప్పొచ్చానమ్మా. ఆయన్ని కొడుకుగా నాతో మాట్లాడొద్దు అని కూడా చెప్పాను. నేను మా అమ్మకు మాత్రమే కొడుకుని, మీకు కాదు అని కూడా చెప్పాను. అవునమ్మా, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, మా జోలికి రావద్దు, మీకు మాకు ఏ సంబంధం లేదని కూడా చెప్పానమ్మా. నువ్వు చెప్పొచ్చినంత మాత్రాన ఆయన ఆగుతాడనుకున్నావా? నీకోసం ప్రయత్నం మానుకుంటాడనుకుంటున్నావా? అతని విషయంలో అది జరగదురా. లేదమ్మా, ఆ అవకాశమే లేదు. ఆయన రాడు. నేను గట్టిగా చెప్పొచ్చానమ్మా. ఇంకో విషయం కూడా చెప్పొచ్చానమ్మా. ఏంట్రా అది? మీకు అను మాత్రమే కూతురు, నేను మాత్రం కొడుకుని కాదు. అను బ్రతికే ఉంది, ఉమాదేవి దగ్గరే ఉంది. వెళ్ళి మీ కూతురుని తెచ్చుకుని మీ ప్రేమను మీ కూతురుతో పంచమని చెప్పానమ్మా. ఏంట్రా జై, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? లేని అనుని ఆయన ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? చనిపోయిన వాళ్ళ గురించి అలా ఆశలు పెట్టుకోవద్దు నాన్న. అది ఆశ కాదమ్మా, నిజం. మీరు నన్ను ఎందుకు నమ్మడం లేదు? నాకు హనుమంతుడు చెప్పాడమ్మా, అను బ్రతికే ఉందమ్మా. నేనొక్కడిని అను కోసం వెతకలేకపోతున్నాను, ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాను. అందుకే ఆ వాసుదేవ్ గారికి కూడా చెప్పొచ్చానమ్మా. జై శ్రీరామ్. నాకు నాన్న చూడాలనిపిస్తుంది, నన్ను తీసుకెళ్ళి స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్వామి, నాన్నకేమైంది స్వామి? జై శ్రీరామ్. జై శ్రీరామ్. నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగేశాడు.